ఇది స్పాయిలర్ డిస్కషన్ లాంటిదే, జస్ట్ రివ్యూలా కాదు, ముందే చెప్పేస్తున్నా. డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే విల్లాన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. నాకు ఏడుపు వస్తుందిరా. హాయ్ గాయ్స్, ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి వచ్చా. రీసెంట్ టైంలో ఒక స్టార్ సినిమాకి ఎంత నెగిటివిటీ ఫస్ట్ డే రావడం ఈ సినిమాకే వచ్చింది. నేను ఎందుకు ఎంత నెగిటివ్ వచ్చిందో, అంత బాగాలేదా అని సినిమా చూద్దామని ఇలా చాలామంది రివ్యూస్ చెప్పారు. సినిమా అంత ఓకే కానీ క్లైమాక్స్ 20 minutes చాలా బాగుంది అని చూసా. ఇంట్రడక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం ప్రభాస్ ఇంట్రడక్షన్ ఎట్లా ప్లాన్ చేసేయాలంటే, ఇప్పుడు మనకి ఒక స్టార్ హీరోని ఎలా చూపించాలో అలా చూపించలేదు. జస్ట్ ఒక కూర్చుంటాడు, ఒక ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ తీసుకొస్తాడు, కానీ ఫైట్ పెట్టాడు, డైరెక్ట్గా స్విచ్ కొట్టి సాంగ్లోకి వెళ్ళిపోతాడు. అసలు మారుతి రాసుకున్న దానికి ఇక్కడ తీసిన దానికి సరిగ్గా నాకు ఎందుకో అనిపించట్లే. ప్రభాస్ ఈ స్క్రిప్ట్ ఎట్లా ఒప్పుకున్నాడు, లైక్ ఆన్ ది పేపర్ చాలా మంచి స్క్రిప్ట్ ఇది, బట్ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చినప్పటికీ తేడా కొట్టేసింది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా చూసుకుంటే మనకి కొద్దిగా ప్రభాస్ వింటేజ్ వైబ్స్ అయితే వస్తాయి. కామెడీ టైమింగ్ కానీ మధ్యలో మీకు చూసుకోవచ్చు ప్రభాస్ నువ్వు ఈ వీటీవీ గణేష్ ఈ ప్లాట్ అంతా బాగానే ఉంటుంది. బట్ మీకు క్రింజ్ అంతా ఈ హీరోయిన్ ప్లాట్, ఈ లవ్ స్టోరీ దగ్గర మీకు స్టార్ట్ అవుతుంది. ముగ్గురు హీరోయిన్లతో పోల్చుకుంటే లైక్ రిద్ధి పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, బట్ నిధి అగర్వాల్ అండ్ మాల్వికలో చూసుకుంటే మన ఇద్దరిలో కొద్దిగా మాల్విక ప్లాట్ అయితే నాకు నచ్చింది. బట్ ఇంకా మనం మాట్లాడుకోవాలంటే చాలా సీన్స్ అబ్రప్ట్గా ఎండ్ అయిపోతాయి. లైక్ నాకు డౌట్ వస్తుంది, అసలు మారుతి ఎంతసేపు అనుకున్నాడు సినిమా, ఎంత సీన్లు తీశాడు, ఓవరాల్ రన్ టైం ఎంత వచ్చిందని చూడాలి ఒకసారి. ఎందుకంటే ఒక 5 hours సినిమా తీసేసి దాన్ని 3 hours తీసుకురావడానికి కష్టపడి మంచి సీన్లు తీసేసి అందులో మళ్ళీ ఓల్డ్ రాజాసాబ్ సీన్లు లేవు, ఇలా జనాల నుంచి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ప్లస్ ఇలా చూసుకుంటే డబ్బింగ్ చాలా దగ్గర డీసింక్ ఉంది, సీజీ అది అందరూ చెప్తున్నారు. ఇంక మరి చాలా షార్ట్లో లైక్ క్లియర్గా తెలిసిపోతుంది మనకి ప్రభాస్ ఫేస్ మార్చారు అని. అయినా సరే ఇంకా కష్టం, మెల్లగా ఇంటర్వెల్ వరకు తీసుకొచ్చాడు. ప్రీ ఇంటర్వెల్ ఏదో కొద్దిగా జస్ట్ అలా సెట్ చేస్తాడు, తాతను తీసుకొస్తాడు, తాతకు స్టోరీ చెప్తాడు, ఓకే. పోస్ట్ ఇంటర్వెల్ ఏమైనా ఉంటుంది అనుకుంటా, బాగానే తీసుకెళ్తాడు. బట్ క్లైమాక్స్ కూడా నాకు రివ్యూలు చెప్పినంతగా మరీ అంత హైపు సూపరు అన్నట్టు అనిపించలే. ప్లస్ ఆ హాస్పిటల్ సీక్వెన్స్, ఆ క్రొకడైల్ ఫైట్, ఆ శాండ్ ఫైట్ అక్కడ వరకు ఓకే. ఇట్లా మనకి చూపించాలనుకున్నదంతా లైక్ ఆ పవర్స్, భావోద్వేగాలు అవన్నీ మనకు సరిగ్గా సెటప్ చేయలేదు. లైక్ స్టార్టింగ్లో బొమ్మలేరాని వచ్చినప్పుడు జస్ట్ వర్డ్స్ ద్వారా చూపించారు, అక్కడ నీకు విజువలైజేషన్ ఏదైనా నీట్గా చేస్తుంటే అది రీచ్ అయ్యేది బాగా ఆడియన్స్కి. లైక్ మన ఎగ్జిక్యూషన్లోనే లైక్ చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. మారుతి ఇంకొద్దిగా ఈ 3 years ఎంత వర్క్ చేసి ఇలాంటి హాఫ్ ప్రోడక్ట్ డెలివరీ చేసేది చాలా కష్టంగా ఉంటుంది. లైక్ అర్థమైపోయింది, ఇంకా ప్రభాస్ని ఇట్లా చూడలేం, మన వల్ల కాదు మళ్ళీ. కానీ ఇంకా డార్లింగ్ రేంజే వేరు, మనం ఇంక ఈ సినిమాలు చేయకూడదు. లైక్ మన మాస్ ఈ క్లాస్ రోల్స్, రొమాన్స్ ఇదంతా కష్టం. ఇంకా మనం సలార్, స్పిరిట్, ఫౌజీ ఇవే చూసుకోవాలి, అదే బెస్ట్. నీకు మనం ప్రభాస్ని ఇంకా హైప్ ఇచ్చే రోల్స్కి బాగా అలవాటు అయిపోయాం. బాహుబలి కానీ, సాహో కానీ, సలార్ కానీ, వీటి వల్ల మనం కల్కి కానీ, ఇప్పుడు మనం ఆ హీరోకి అలాగా మీకు కల్కిలో చూసుకున్నా సరే స్టార్టింగ్లో కొద్దిగా సెల్ఫిష్గా చూపించిన మనం హేట్ చేస్తాం. సెల్ఫిష్నెస్ స్టార్టింగ్లో మనం అమితాబ్ని సపోర్ట్ చేస్తాం, కొంచెం మధ్యలో ఇంటర్వెల్ వరకు ఆ ఫైట్ అయ్యే వరకు మనం అమితాబ్ వైపు ఓకే. అమితాబ్ ప్రభాస్ని కొట్టా మనకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది, కొట్టాలి, సెల్ఫిష్, వీడి వల్ల ఇట్లా అవుతుంది అని. అలాగా మీకు ఆ డైరెక్షన్ బట్టి ఉంటుంది. ఇక్కడ అది మిస్ అయ్యింది, అదే మెయిన్ పాయింట్. లైక్ సెకండ్ హాఫ్లోకి వెళ్తున్న కొద్దీ మధ్యలో నాచే సాంగ్ ఇరికిస్తాడు, మళ్ళీ సహనాకి 2వ చరణం మిగిలిపోయిందని అదొకటి కలుపుతాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉంది. దీనికోసం ఒక డిస్కషన్ ప్లాన్ చేద్దాం, ఉన్నారు మా వాళ్ళు కొంతమంది, అన్నిటి చూద్దాం. ఓకే అయితే బాయ్.